ఇట్స్ గుడ్ టు బీ హియర్ అగైన్. మీ మధ్యలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. పాస్టర్ విల్సన్ గారికి, పాస్టర్ మీనాకి కూడా వందనాలు థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ ఎగో లాస్ట్ ఇయర్ వచ్చాము ఇక్కడికి. దేవుని సన్నిధి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఎక్కువగా ఉంది. సో మనం సంఘానికి వచ్చేది దేవుని మీట్ అవ్వడానికి కదా, ఎవరి గురించి కాదు. మనము యాజ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్ మనము ఆయనను ఆరాధించడానికి. అయితే ఈసారి మేము నా ప్లాన్ యాక్చువల్గా ఈరోజు యాక్చువల్గా ముంబైలో మినిస్ట్రీ ఉంది. అయితే దేవుని ప్రేరేపణ ప్రకారం నేను అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రావాల్సింది దేవుని ఏర్పాటు అయి ఉన్నది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, ఎందుకంటే శక్తితో బలంతో అస్సలు కాదు, ఆయన ఆత్మ ద్వారానే కార్యం జరగాలి. కాబట్టి నేను వాక్యం పంచుకునే ముందు ఐ వాంట్ టు ప్రే స్మాల్ ప్రేయర్. పరిశుద్ధుడా తండ్రి, నీ ఘనమైన నామని బట్టి వందనాలు. జీసస్, మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ప్రభువా. ఇక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు, మీరు ఉంటానన్నారు. We acknowledge your presence here, Jesus. King Jesus, King Jesus. We bow low before you. నీ ముందు మేము మోకరిస్తున్నాం, మా హృదయాల్ని మోకరించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి. ప్రభు, మా ఉద్దేశాల్లో, మా ఆలోచనలో, నాయన మా నడవలికలో ఎలాంటి తప్పు ఉన్నా సరే క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. ప్రభు, మా ఆశ ఒక్కటే నాయన, నిన్ను మనసారా ఆరాధిస్తూ, నిన్ను మా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, బలంతో ప్రేమిస్తూ నిందారహితంగా నీ ముందుండాలని ప్రభు మా ఆశ. ప్రభు, ఇదిగో నీ సంగం తండ్రి, నీ పెళ్ళి కుమార్తె ఇక్కడ ఉంది ప్రభా. ఒక్కొక్క బిడ్డ మీరు రక్తంతో కొన్న బిడ్డలు ప్రభువా తండ్రి, నీ వాక్యం చెప్తుండగా అది సూటిగా వాళ్ళ స్పిరిట్లోకి చొచ్చుకుని పోనుగాక. దుష్టుడు దాన్ని దొంగలించకుండా 100 folds నైనా మరి ఫ్రూట్ బేర్ చేయనుగాక ప్రభువా. నైనా మీరు కార్యం జరిగించి పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క సన్నిధిని మేఘం వలె, షఖైనా వలె ఇక్కడ దింపమని నాయన గ్లోరీ టు గ్లోరీ మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభువా. ఎనీ డ్రైనెస్ వీ కమాండ్ టు లీవ్ ఇన్ జీసస్ నేమ్. We release your power, O Lord. We release your power, King Jesus. King Jesus. Thank you. In Jesus' name, amen. Amen. ఎంతమంది ప్రభు నమ్ముకొని ఒక 10 ఏళ్ళు అయింది? చేతులెత్తండి. ఓకే, ప్రైజ్ గాడ్. 20 ఏళ్ళ క్రితం దేవుడు నమ్ముకున్న వాళ్ళు చేతులెత్తండి. ప్రైజ్ గాడ్. 5 ఏళ్ల క్రితం నమ్ముకున్న వాళ్ళు చేతులెత్తండి. హల్లెలూయా. సో దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి అనిపిస్తుందామో మనం దేవునితో ఉన్నామా లేదా, ఆర్ దేవుడు మనతో ఉన్నారా లేదా, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చర్చికి రావడం అనేది ఫెమిలారిటీ అయిపోతుంది. బైబిల్ చదవడం ఏంటి, ఆరాధన ఏంటి, ఓకే, ఒక రొటీన్ లాగా అయిపోతూ ఉంటుంది కదా. అందులో ఉద్యోగం కానీ ఆ తొలి ప్రేమ కానీ ఉండదు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఒక్కదాన్నే నమ్ముతున్నాను అలాగా. అందరం నమ్ముతాం కదా. మనకి సీజన్స్ ఉంటాయి. ఎట్లాగానంటే నల్లగొట్టెవ్వే సీజన్ కూడా ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు? మౌంటైన్ టాప్, మౌంటైన్ లో, వ్యాలీస్ అండ్ మౌంటైన్ టాప్స్ ఉంటాయి మన జీవితంలో. క్రైస్తవత్వం అంటే కష్టాలు లేని జీవితం కాదండి. ఇట్స్ నాట్ ఎ ఫ్యాన్సీ, ఇట్స్ నాట్ ఎ సెలబ్రిటీ జీవితం. నారో రోడ్డు, చాలా సన్న ద్వారం అన్నమాట మనం వెళ్ళాల్సింది. మనం లోకరీతిగా ఉన్నాం. దేవుడు మనల్ని లోకం నుంచి తీసుకొచ్చి కడిగి శుద్ధీకరించి తన రక్తంతో రక్షణ ఇచ్చి మళ్ళీ లోకంలో పెట్టారు. ఎందుకంటే లోక మలినాలు మనకు అంటకుండా మనం ఆయనతో పాటు బ్రతకాలని. కానీ లోకం మటుకు మనకు అంటకుండా ఉండాలి. అయితే మనం దేవుణ్ణి నలగబడ్డప్పుడు కూడా దేవుణ్ణి అట్టి పెట్టుకొనే ఉండాలి. ఓకే, మీరు కొంతమంది మీ సీజను మంచి అంటే చాలా హ్యాపీ జాయ్ఫుల్ సీజన్ ఉండొచ్చు. కొంతమంది యూ మైట్ గోయింగ్ త్రూ ఎ లాట్, లైక్ సఫరింగ్ సీజన్ ఉంటుండొచ్చు.
కొంతమందికి పాలుకున్నట్టుగా ముళ్ళు ఎప్పుడూ ఉంటుండొచ్చు, కానీ అన్నిట్లోనూ దేవుని ఆనుకొనే ఉండడము మన ధన్యత. మనము దేవుని ప్రేమ అయితే ఎప్పుడు మనల్ని విడిచిపోదండి. అయితే మనం ఒక్క వాక్యం చదువుకుందాము, ఒక కపుల్ ఆఫ్ స్క్రిప్చర్స్ చదువుదాము. 1 John, ఇది అందరికీ తెలిసిన వాక్యమే. 1 John 4:15-16. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనియున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయ్యున్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం అందరం రక్షణలోకి వచ్చిన వాళ్ళు. దేవుడు మనల్ని పట్టుకున్నారు. మనం ఆయన పెళ్లి కుమార్తెలము. ఆయన మన ఫ్రెండ్ ఆర్ ఆబా ఫాదర్, లార్డ్, సేవియర్. అయితే ఇక్కడ ఏమన్నారు, గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుడు ప్రేమామయుడు. ఆయన జీసస్ అంటేనే, నేను అన్యులుగా ఉన్నప్పుడు జీసస్ అంటే నాకు 2 థింగ్స్ గుర్తొచ్చేవి. ఒకటి ఏంటంటే శాంతికర్త అని, ఒకటి ప్రేమామయుడు. ఈ రెండే ఉండేవి, కానీ ఆయన అన్ని దేవుళ్ళు ఒక దేవుడు అనుకునేదాన్ని, కానీ ఈ రెండు మటుకు గట్టిగా ఉండేవి. ఈవెన్ అన్యులు కూడా నమ్ముతారు కదా. యేసుప్రభు అని అంటే శాంతికర్త అంటారు, యేసుప్రభు అంటే ప్రేమమయుడు అని అంటారు. అయితే ఈ దేవుని ప్రేమ, ఈవెన్ మనము సఫరింగ్స్లో ఉన్నప్పటికీ, మనం బాధల గుండా, వేదన గుండా, రోగాల గుండా, లేకపోతే ఎన్నో దాడుల గుండా వెళ్తున్నప్పటికీ ఈ ప్రేమ మటుకు మనల్ని విడిచిపోదు. అదే మనకి వేరే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అది. మనం ఆ ప్రేమలో అబాయిడ్ అయి ఉంటాం అన్నమాట, ఎప్పుడు మనం ఆయన ప్రేమను రుచి చూచినప్పుడు. అయితే రెవల్యూషన్లో ఉంటుంది కదా, ప్రకటన గ్రంథంలో, మీరు తొలి ప్రేమకి రండి, తొలి ప్రేమకి రండి అని అంటారు. ఎందుకు మనము వారానికి ఒక 2 సార్లన్నా దేవుని బిడ్డలుగా కలిసి ఆరాధిస్తాము, దేవుని బిడ్డలుగా కలిసి ఫెలోషిప్ ఉంటుంది అని అంటే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అగ్ని రగులుతుందన్నమాట. దేవునిలో ఉన్న ఆ ప్యాషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక కర్ర, మనం పొయ్యిలో కర్రలు పెట్టేవాళ్ళం పూర్వకాలంలో. అయితే మంట పెట్టినప్పుడు ఒక కర్ర మండుతూ ఉంటుంది, ఇంకో కర్రను పెడితే అది కూడా మండుతూ ఉంటుంది. అలాగా మన ఫెలోషిప్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడికి నేను ఇప్పుడు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా ఎంత చక్కని దేవుని ఆరాధన, ఈ పాటలు మన మాతృభాషలో పాడిన పాటలు బాగుంటాయి కదండి. సో మనసారా నిండిపోతూ ఉంది నాకు. నేను బ్లెస్ అయ్యాను ఇక్కడికి వచ్చాక. ఏదో మేము ప్రీచర్స్గా, దేవుని సేవకులుగా మేమేదో బోధించింది కాదు, మేము చేసినప్పుడు మీరు మాకు ఆశీర్వాదంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు మీ ద్వారా మాకు నేర్పిస్తారు, ఆయన నేర్పిస్తారు, ప్లస్ మీ ద్వారా మాకు నేర్పిస్తారు, మేము నేర్చుకుంటాం. అయితే దేవునిలో ఎప్పుడూ అబాయిడ్ అయి ఉండాలండి. మనము ఎప్పుడు ఆయనలో నిలిచిపోయి ఉండాలి. మనకు తెలుసు కదా, ఆయనలో నిలవకపోతే ఏమవుతుంది, సాతాను తప్పకుండా అక్కడ ఉంటాడు మనల్ని ఎప్పుడు అటాక్ చేయాలా అని చెప్పేసి. అయితే ఆ దేవుని ప్రేమను ఎలా రిసీవ్ చేసుకోవాలి అని అంటే, ఆయనను ఆరాధించి మనసారా. ఐగుప్తుల నుంచి దేవుడు మోషే ఐగుప్తుల్ని, ఇజ్రాయెలైట్స్ని బయటకు తీసుకురొచ్చేటప్పుడు ఏమన్నాడు, ఒక్కటే ఒక మాట అన్నాడు, లెట్ దెమ్ గో టు వర్షిప్ మై గాడ్. ఒక్కటే ఒక మాట. వాళ్ళని, ఫరోతను ఏమన్నాడు, నా దేవుడిని ఆరాధించడానికి వాళ్ళని నా దేవుడు రమ్మన్నాడు, విడిపించాలి నేనని చెప్పేసి. మనందరము కూడా ప్రతిరోజు మనకెన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఏమున్నా మనం మనసుకు చెప్పుకోవాలి, దేవుడిని ఆరాధించడానికే మనం ఉన్నాం. మనం పుట్టింది, మన రక్షణ ఇచ్చింది దేవుడు మనల్ని ఆరాధించడానికి. అలాగే మన కుటుంబాన్ని కూడా మనం అలాగే నడిపించుకోవాలి. ముఖ్యంగా సువార్త చెప్పినప్పుడు మన లైఫ్ స్టైల్ దేవుని ఆరాధపూర్వకంగా, దేవుని ప్రేమపూర్వకంగానే ఉండాలి. ఇప్పుడు ఇండియాలో కూడా పర్సిక్యూషన్ ఎక్కువైంది కదా, కానీ మనము భయపడాల్సిన అవసరం లేదు. అది లేఖనాలు చెప్తుంది, స్క్రిప్చర్ చెప్తుంది మనకు పర్సిక్యూషన్ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఎంత పర్సిక్యూషన్ ఉంటుందో అంత దేవుడు బలంగా కూడా సైన్యాన్ని లేవనెత్తారు. అది ఆయన పని అండి. మన పని ఒక్కటే, దేవుని మనసారా ఆరాధించడం, ప్రేమించడం. మనము
ఆయన స్వరూపంలో బ్రతకడం, అంతే. ఆయన చేసుకుంటారు. మీరు ఒక్కొక్కళ్ళు ఒక వెలుగు స్తంభంగా మీ చుట్టుపక్కల ఉంటారు. మన మాటల కన్నా, దేవుని స్వార్థ మాటల కన్నా మన చేతలు చాలా రిఫ్లెక్ట్ ఇస్తాయి. మనం ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటామో, వర్క్ ప్లేస్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, నైబర్హుడ్లో కానివ్వండి, మీ చుట్టుపక్కల కానివ్వండి, దేవుని వెలుగు మీ నుంచి ప్రకాశిస్తుంది. అయితే ఇంకొక స్క్రిప్చర్ చూసుకుందాం అండి. దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్ మాథ్యూ 22 from 17th verse 37 to 40. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఆమేన్. సో దేవుడు ఇచ్చింది ఏంటంటే మనకి కంపల్సరీ సింపుల్ ఆజ్ఞ ఇచ్చారు. మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో మనం అన్నీ ఫాలో అవ్వలేమని చెప్పి న్యూ టెస్టిమెంట్లో సింపుల్గా ఇచ్చారు. కానీ ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నారు దేవుడు? లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మోషే చెప్పింది ఏమన్నారు? దేవుని ఆరాధించడానికి నా బిడ్డలందరూ ఆయనను ఆరాధించడానికి ఐగుప్తుల నుంచి బయటికి రావాలి, ఈజిప్ట్ నుంచి బయటికి రావాలని చెప్పేసి. సెకండ్ థింగ్, జీసస్ వచ్చినప్పుడు ఏమన్నారు? మీరు నన్ను పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మనతో ప్రేమించండి నన్ను. ఎందుకంటే మనం ఫస్ట్ జాన్లో చూసుకున్నాం కదా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు బుక్ ఆఫ్ జెఫనియాలో చెప్తారు, ఐ విల్ సింగ్ ఓవర్ యూ అంటారు. నీ మీద నేను పాట పాడతాను అని అంటారు. నేను రక్షణ పొందిన కొత్తలో అప్పుడు అంతగా నాకు బైబిల్ తెలిసేది కాదు, కొంచెం కొంచెం చదవడం మొదలెట్టాను. అయితే ఒకసారి నేను ఆరాధించేటప్పుడు దేవుని పాదాల దగ్గర పడి కన్నీటితోనే ఆరాధిస్తున్నాను. నా దర్శనంలో ఆరాధిస్తుంటే ప్రభువు నన్ను ఇలా పికప్ చేసుకొని, నన్ను ఇలా లేపి తన హృదయానికి హత్తుకొని, ఇది నీ స్థానం అని చెప్పి అన్నారు. దేవుడు ఎంత ప్రేమమేడు అంటే, ఆ ప్రేమ అసలు మనకి ఎన్ని బుక్స్ ఉన్నా సరే మనకి సరిపోదు. ఇంకొకసారి నేను ఆరాధిస్తుంటే దేవుణ్ణి, మీను ఒకటే ప్లేస్లో చేసేవాళ్ళం, రత్నాకరు మేమందరం. అయితే ఆరాధించేటప్పుడు ఆ వర్క్ ప్లేస్లో ఒక్కసారి పరిశుద్ధాత్ముడు అన్నాడు, నీ పక్కకి చూడు, కుడి పక్కకి ఎడం పక్కకి అని అన్నారు. నేను డీప్ ఆరాధనలో ఉన్నాను. అయితే చూస్తే అక్కడ దేవదూతలు నా కుడివైపు ఎడంవైపు నాతో పాటు ప్రభువుని ఆరాధిస్తున్నాయి. సో మనం మనసారా ఆరాధించినప్పుడు దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరుస్తారు, ఎక్కువగా తెరిచి ఆయన మహిమను చూపిస్తారు. ఆరాధించేది కొంతమంది ఏం చేస్తామో, ఆరాధనలో మనం కష్ట సమయాల్లో వెళ్తున్నప్పుడు మన పెయిన్ని ఆరాధిస్తాము, మన సఫరింగ్ని ఆరాధిస్తాం. దేవా నాకు ఇంత ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది అని. అది కరెక్ట్ ఆరాధన కాదు. నో మ్యాటర్ మనం ఏం వెళ్తున్నా సరే, ప్రభు కన్నా మనం ఎక్కువ వెళ్ళట్లేదు కదండి. యేసు ప్రభు కన్నా మనం ఎక్కువ కష్టాలు పడుతున్నామా? పడట్లేదు. ఆయన నోటి మీద ఉమ్ము వేశారు. మనం రిజెక్షన్ ఫీల్ అవుతున్నాము అని అంటే ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, గడ్డను లాగారు, చెంపదెబ్బలు వేశారు, బట్టలు చింపేశారు. అట్లాంటి సఫరింగ్స్ మనం వెళ్తున్నామా? ఎవరం వెళ్ళట్లేదు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్, మీలో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని తృణీకరిస్తూ మిమ్మల్ని ఏదన్నా అంటూ ఉంటే కనుక ప్రభువుని కూడా అన్నారు, ఏమన్నారు? నువ్వు షో ఆఫ్ చేస్తున్నావు, నువ్వు వెళ్ళి అక్కడ వేరే చోట చూపించుకో అని అన్నారు. కొంతమంది అన్నారు, నువ్వు దెయ్యం పట్టిన వాడు అని అన్నారు. అన్ని నిందల గుండా దేవుడు వెళ్ళాడు. సో ఎప్పుడు మనం నిందల గుండా వెళ్ళినప్పుడు ఒకటి క్రాస్ మన ముందు ఉండాలి. హిబ్రూస్లో చెప్తున్నట్టుగా దేవుని యొక్క సిలువనే మన ముందు ఉండాలి. అయితే దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నారు కదా. అయితే ఏమంటున్నారు? ప్రభు అన్నారు, మీరు నా కంటి పాప అని అన్నారు. ఎంతమందికి సెల్ ఫోన్స్ ఉన్నాయి చూపియండి. పర్వాలేదు, టెక్స్ట్లు నేను చూడకండి, జస్ట్ చూపియండి. అందరికీ ఉన్నాయి కదా, చేతులు ఎత్తండి చాలు ఫోన్లు. ఓకే పాస్వర్డ్స్ ఉండేవి కదా ముందు మనకి సెల్ ఫోన్కి, తర్వాత ఈమెయిల్స్కి పాస్వర్డ్స్ ఉండేవి. తర్వాత స్కామర్స్ ఏం చేస్తున్నారు, ఆ పాస్వర్డ్ని కూడా క్రాక్ చేయగలుగుతున్నారు ఈమెయిల్స్ని. ఇంకా ఫోన్స్లో అంటే మన ఫోన్ పోయిందనుకోండి, ఏదో ఒక రకంగా క్రాక్ చేయడమో లేటర్. సో సెక్యూరిటీ రీజన్స్కి ఏం చేశారంటే ఫింగర్ ప్రింట్స్ పెట్టారు.
ఫింగర్ ప్రింట్స్ తర్వాత నా ఫేస్ ఐడి కూడా వచ్చింది కదా. అయితే మీరు వేరే దేశానికి వెళ్ళాలన్నా, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎందుకు ఫింగర్ ప్రింట్స్? ఎందుకంటే మీ ఫింగర్ ప్రింట్, మీ యొక్క చేతి ముద్ర, వేలి ముద్ర ఎవరికి ఈ ప్రపంచంలో మ్యాచ్ అవ్వదు. అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని క్రియేట్ చేశారు. ఓకే, ఫోనే వేరే ఫేస్ ఐడి ఇచ్చినప్పుడు మీరు తప్పించి వేరే ఎవరు ఓపెన్ చేసినా ఫోనే ఓపెన్ చేయదు కదా, ఫోన్ యాక్సెప్ట్ చేయదు. అసలు మీరెవరో నాకు తెలియదు అంటది అని అసలు యాక్సెస్ ఇవ్వదు. అలాంటి గొప్పగా దేవుడు మనల్ని క్రియేట్ చేశారు. మీలాగా ఎవ్వరు ఉండరండి. అంత దేవుడు తన స్వరూపంలో మిమ్మల్ని సృష్టించారు. సో మనమే కానీ ఇతరులనే కానీ మనము తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, పొడవుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, పళ్ళెత్తుగా ఉంది, ముక్కు లావుగా ఉంది, ఇవన్నీ మనకి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సృష్టి మనము. అట్లాగే లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు లవ్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ లవ్ వన్ అనదర్ అని అన్నారు. మీరు ఇతరులను ప్రేమించినప్పుడు, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ముఖ్యంగా మీ బాడీని మీరు డిజానర్ చేసుకోకూడదు. నేను ఎందుకు చెప్పానంటే లవ్ యువర్ సెల్ఫ్ అన్నారు దేవుడు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అన్నారు. ఎందుకంటే దేవుడికి తెలుసు మనం ఈ స్ట్రగుల్స్ కింద వెళ్తామని. ఇప్పుడు మీరు టిక్టాక్ ఇప్పుడు బ్యాన్ చేశారు, కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వీటిలన్నిటిలో కంపారిజన్ ఎక్కువైపోయింది కదా. ఆ రీల్స్ చూస్తూ ఉంటే గంటలు అయిపోద్ది స్క్రోల్ చేస్తూ. ఏదో ఒక జోక్ ఉంది, ఒకళ్ళంట చనిపోయినా సరే ఆఖరి కోరిక ఏంటి అన్నానంటే నేను చనిపోయే ముందు సెల్ఫీ తీసుకోవాలి అని చెప్పేసి. అట్లాగా సెల్ఫ్ అయిపోయింది ఇప్పుడు బాగా. సెల్ఫీస్తోని సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. చూడడము, ఫిల్టర్స్ పెట్టుకోవడము, ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. చిటికి మాటికి అన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దేనికి? ఇట్ ఈస్ ద ఐడెంటిటీ క్రైసిస్. గుర్తింపు కావాలి అన్న ఆ యొక్క మానవుడిలో ఉన్న ఆ యొక్క తపన, నాకు గుర్తింపు కావాలి అన్న తపన. అయితే మన దేవుణ్ణి మనసారా ప్రేమించినప్పుడు ఆయన మనల్ని గుర్తిస్తున్నారని, ఆయన మనల్ని చూస్తున్నారు, ఆయన మనల్ని యాక్సెప్ట్ చేశారు, హోల్ హెవెన్ మనల్ని చీరప్ చేస్తుంది అని మనం తెలుసుకోవాలి. అయితే ఈ జనరేషన్ అంతా కూడా చాలా ఇదిగా అయిపోతున్నారు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ సోషల్ మీడియా, బట్ సోషల్ మీడియాని రైట్ వేలో ఉపయోగించుకోవాలి. ఎడిక్ట్ అయ్యామంటే దానికి అది చాలా కష్టము. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి అని అంటే సెల్ఫిష్గా కాదు, స్వార్థంగా కాదు, నాకే కావాలి అన్నీ, నేనే ఇంత కూర వేసుకోవాలి, ఆర్ నాకే చక్కటి బట్టలు కావాలి, మా వాళ్ళకొద్దు, అట్లాంటివి కాదు. అది సెల్ఫిష్నెస్. అక్కడ దేవుడు ఏమంటారంటే డినై యువర్ సెల్ఫ్ అంటారు. అంటే నిన్ను నువ్వు తృణీకరించుకొని నన్ను ఫాలో అవ్వు అని అంటారు. ఐడెంటిటీ, దేవునిలో ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్, బీయింగ్ డినై యువర్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. రెండు మనకి ఈక్వల్గా ఉండాలి. మనల్ని తగ్గించుకుంటూ మనము డినై చేసుకుంటూ దేవుణ్ణి ఫాలో అవ్వాలి. అయితే మనల్ని ప్రేమించుకున్న విధంగా మన బిడ్డల్ని కానీ, చదువులో చాలామంది కంపేర్ చేస్తారండి. పక్క వాళ్ళు డాక్టర్ అయ్యారు, మీరు కూడా డాక్టర్ అవ్వాలి, నా కొడుకు అలా అవ్వాలి, నా కూతురు ఇలా అవ్వాలి. మొన్న ఏదో ఒకటి విన్నాను ఒక దగ్గర, ఇట్ వాజ్ సో సాడ్. చర్చ్లో వాళ్ళు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారంట. అంటే అది ఒక చిన్న గ్యాదరింగ్ లాగా యూత్ అంతా. అయితే తల్లులు కూర్చొని చూస్తున్నారంట. అయితే ఒక అమ్మాయి గెలిచిందంట. ఒక ఆవిడ కూర్చున్నారు, ఆవిడ కూతురు గెలిస్తే ఇంకొక ఆమె ఎవరైతే ముందు గేమ్లో గెలిచిందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిందంట. ఈవిడి, నువ్వు ఓడిపోవాలి, నా కూతురు గెలవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నదంట. అది కానీ కాదు, అస్సలు కాదు. వీ కెన్ నాట్ బీ లైక్ దట్. ఒకళ్ళు బాగుపడితే ఓర్వలేకపోవడము, నా వాళ్ళే మంచిగా అవ్వాలని అనడము, ఇవన్నీ శారీరక క్రియలు. అస్సలు వద్దు, మనకి పడవవి. దేవుడు హర్షించుడు అట్లాంటి వాటిని. సో మనము వేరే వాళ్ళని కూడా, వేరే బిడ్డల్ని కూడా మన బిడ్డలుగా ఆ కళ్ళతో చూడాలి. అందుకనే దేవుని యొక్క భయము కలిగి ఉండాలి. దేవుని భక్తి అనేది అందరికీ ఉంటుంది. అన్యులు కూడా వాళ్ళకి దేవుడు వాళ్ళు ఏ ఫెయిత్తో ఉన్నారో వాళ్ళకి భక్తి ఉంటుంది, వాళ్ళకి భయం ఉంటుంది. సాడ్లీ
క్రిస్టియన్స్కి దేవుని భక్తి ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్కి దేవుని అంటే భయం ఉండదు. భయం అంటే ఏంటంటే దేవుడు ఏదో చంపేస్తాడు ఆర్ క్రూరుడు అట్లాంటి భయం కాదు. ఆయనని ఆనర్ చేసే భయము, ఆ రెవరెన్స్ అనే భయము, ఆయనకి ఎంతో ఆయన జీసస్ మన లార్డ్ అండ్ సేవియర్, అంటే మన రక్షకుడు అండ్ మన ప్రభువు. సో రెండు ఉన్నారు. ఆన్ ద సేమ్ వే హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఆల్సో. ఆయనను ఆనర్ చేయాలి. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఎలా పడితే అలా నిలబడం కదా, కూర్చోం కదా, ఎలా పడితే అలా మాట్లాడేయం కదా. కానీ దేవునిలో కూడా మనము ఆనర్ ఇచ్చేటప్పుడు ఆనర్ ఇవ్వాలి, ఎప్పుడూ ఆనర్ ఇవ్వాలి. ఆయన ప్రెజెన్స్, ఆయన ఆఫ్ ప్రెజెన్స్లో మనం ఎప్పుడూ ఉండాలి. అయితే మన ఐడెంటిటీ, ఇప్పుడు మనం చూసుకున్న వాటిలలో మన ఐడెంటిటీ మనకు తెలుసు. మనం ఎవరు అండి? దేవుని స్వరూపంలో రూపొందించిన వాళ్ళము. పేద, గొప్ప, సన్నగా, లావుగా, యూనో ఐటీ జాబు, ఈ జాబు, అది లేదు, ఇది లేదు, ఇట్లాంటివి కాకుండా మనల్ని మనము చక్కగా బ్లెస్ చేసుకోవాలి. దేవా, నేను నీ స్వరూపంలో సృష్టింపబడిన బిడ్డని, నాలాగెవ్వరు లేరు దేవా. గర్వం కాదండి అది, ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద లార్డ్. ఓకే. ఇంకొకటి, మన పర్పస్ ఏంటి? ఈ భూమి మీద ఎందుకున్నాం మనం? దేవుడు రక్షణ ఎందుకు ఇచ్చాడు? చాలామంది రక్షణ రాగానే ఏమనుకుంటారు, మనం క్రైస్తవులు కాబట్టి సువార్త చెప్పాలని అదే పందాలో ఉంటారు, కానీ దేవునిలో ఎదగరు, దేవుని స్వరూపంలో ఎదగరు. నేను రక్షణ పొందుకోక ముందు క్రైస్తవులను చూసి చాలా అసహించుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళు హోలీ బైబిల్ పట్టుకుంటారు, హోలీ బైబిల్ నాకు ఇచ్చేవారు, కానీ హోలీ లైఫ్స్ ఉండేవి కాదు, పరిశుద్ధమైన లైఫ్స్ ఉండేవి కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఘోరంగా ఉండేది. చాలామందిని చూశాను నేను. అట్లాంటిది నేను వాళ్ళ నుంచి పారిపోయేదాన్ని. వాళ్ళు బైబిల్స్ ఇస్తున్నా, ముఖ్యంగా క్రిస్మస్ టైంలో వాళ్ళు సువార్త చెప్తుంటే నేను ముందు క్రిస్మస్ టైంలో మటుకు చాలా పూజలు చేసేసి పెద్ద పెద్ద బొట్ల కింద బొట్లు పెట్టేసుకొని, సింధూరాలు పెట్టేసుకొని, ఎక్కువ గాజులు వేసేసుకునేదాన్ని. అయినా సరే నన్ను వచ్చి నువ్వు క్రిస్టియన్ అని అనేవాళ్ళు. అని అంటే నేను అనేదాన్ని, తెలియట్లేదా నేను ఇంత ఇదిగా ఉన్నాను, బొట్టు ఉంది, నాకు సింధూరం ఉంది, అన్నీ ఉన్నాయి అని అనేదాన్ని. వాళ్ళేమో క్యాథలిక్ అనుకునేవాళ్ళు. నేను అనేదాన్ని, కాదు, నేను అస్సలు క్రిస్టియన్ కాదు అని చెప్పి వ్యతిరేకించేదాన్ని. ఎందుకనంటే ఐ డెంట్ ఫైండ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎనీబడి. మనము సజీవమైన పత్రికలు, దేవుని నామాన్ని లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అయితే దెన్ ఇంకొకటి ఏంటంటే, నేను అందరి దేవుళ్ళు ఒక దేవుడు అని, లేకపోతే అమెరికా దేవుడు అని చెప్పేసి చాలా అపోహలు ఉండేవి నాకు. కానీ ప్రభు తన మహా కృపను బట్టి, ఇందాక మనం పాట పాడుతున్నది చూడండి, నన్ను చీకటిలోంచి వెలుగులోకి నడిపించి, శాపాల్లోంచి పాపాల్లోంచి నన్ను కడిగి ఆయన రక్షణలోకి తీసుకొచ్చారు. రక్షణలోకి ఎంత ప్రపంచంలో, జీవితంలో అన్నిటికైనా గొప్పది దేవుని రక్షణ. దేవుని రక్షణ, దేవుని ప్రేమ. యేసుప్రభు ప్రేమ మన తల్లిదండ్రులు ప్రేమించరు, అలాగా ప్రేమించలేరు. మనిషిని కొంతవరకే ప్రేమించగలరు. మనం ఎప్పుడు దేవుని ప్రేమలాగా ప్రేమిస్తామంటే, దేవుణ్ణి మనము ఫస్ట్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. అయితే దేవుని అలా ఎలా ప్రేమించగలము అని అంటే, ఫస్ట్ మనల్ని మనం డినై చేసుకోవాలి. మనలో ఉన్నవి కలుపు మొక్కలు ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. హృదయంలో మన యాటిట్యూడ్ ఏంటి, మన మోటివ్స్ ఏంటి, చేసే ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇంట్లో వంట చేస్తున్నాం అనుకోండి, సనుక్కుంటూ గొనుక్కుంటూ, ఎవరు చేయట్లేదు నేనే చేయాలి ఇవన్నీ అని చెప్పి గిన్నెలు ఎత్తేసుకుంటా ఉంటే అది రైట్ యాటిట్యూడ్ కాదు. పెద్దోళ్ళు కరెక్ట్ చేస్తామని అంటే, నీకేం తెలుసులే, నువ్వు పాతకాలం దానివి అని అంటే అది రైట్ యాటిట్యూడ్ కాదు అస్సలు. ఓకే. దేవుడు అన్నారు, మిమ్మల్ని కన్నా ఎదుటి వాళ్ళని గొప్పగా ఎంచుకోమనని. అయితే ఒకరోజు మన మోస్ట్లీ లైక్ పిల్లల్ని కించపరుస్తాం మనం, రెస్పెక్ట్ ఇయ్యరు కొంతమంది పిల్లలకి. అది తప్పు. రెస్పెక్ట్ అనేది పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారా లేదా మనం డిసిప్లిన్ చేసే విషయం ఉంటుంది చిన్నప్పుడైతే. అయితే ఒకసారి అలాగే భర్తని కానీ భార్యని కానీ మీరు ఆనర్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. బైబిల్లో ఏముందంటే, భర్త ప్రార్థనలు ఆన్సర్ అవ్వండి, దేనికి? మీరు మీ భార్యని ఆనర్ చేయకపోతే మీ ప్రేయర్స్ హిండర్ అవుతాయి. సో అందరు భార్యలకి సంతోషం ఇప్పుడు కదా, భర్తలు ఆనర్ చేయాలి. అలాగే నన్ను ఒకసారి దేవుడు ఏమన్నారంటే,
నేను అక్కడ అమెరికాలో అన్నీ మనమే చేసుకోవాలి కదండి. సో యూత్ చాలా యూత్ మినిస్ట్రీ చేసాం ఇథియోపియన్స్ మధ్యలో, చాలా చాలా నేషనాలిటీస్ మధ్యలో 6 ఏళ్ళు కంటిన్యూస్గా. అయితే ఆ పిల్లలకి అందరికీ రష్యన్స్ కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, ఇథియోపియన్స్కి అందరికీ 2 ఇష్టం ఇండియన్స్ అంటే. ఏంటంటే 3 ఇష్టం. ఒకటేమో మన కల్చర్ ఇష్టం వాళ్ళకి, మన బట్టలు అవన్నీ చాలా ఇష్టం. రెండోది మనది ఫ్యామిలీ కల్చర్ ఇష్టం వాళ్ళకి. మూడోది ఏంటంటే మన వంటకాలు ఇష్టం బాగా. అండ్ ఇంకొకటి నాలుగోది ఏంటంటే మూవీస్, ఓల్డ్ మూవీస్. ఇవి అప్పట్లో అంట వాళ్ళ కంట్రీస్లో మన మూవీస్ అన్నీ వాళ్ళు ప్లే చేసి సబ్ టైటిల్స్ పెట్టేవాళ్ళంట. అది చూసి చాలామంది హిందీ లాంగ్వేజ్ కూడా మనం నేర్చేసుకున్నారు. మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు హిందీలో కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను ఆశ్చర్యపోయేదాన్ని, హౌ డు యు నో అని అంటే, మేము హిందీ మూవీస్ మా కంట్రీలో చూసి పెరిగాము అని చెప్పేసి. ఇంకా సొమాలియన్స్ అని ఒక ఆఫ్రికన్ కంట్రీ ఉంది. అయితే మా హస్బెండ్ వాళ్ళతో పాటు సాకర్ ఆడతారనమాట. అయితే వాళ్ళందరూ ఇండియన్ని చూడగానే వావ్, ఈ మూవీ ఆ మూవీ అని ఫుల్, అంటే వాళ్ళు హైప్లో ఉంటారు చూడగానే. సో వాటన్నిటినీ ఎందుకు చెప్తున్నాను ఇది అని అంటే, ఒకరోజు ఒక ఇన్సిడెంట్ అయ్యింది. నేను వంట చేస్తూ ఉన్నాను, ప్రార్థన అదంతా అయిపోయింది నాది. వంట చేస్తూ ఉంటే ప్రభు అన్నారు, పరిశుద్ధాత్ముడు అన్నారు, నీళ్ళు ఇది ఆపి నాతో గడుపు అన్నారు. నేను అన్న, దేవా మధ్యలో ఉన్నాను, నేను వంట మధ్యలో, అందరు వస్తారు, నేను ఇంకా ఇప్పుడు ఆపడం అంటే ఎట్లాగా అని అంటే, వుడ్ యూ స్పెండ్ విత్ మీ అని అన్నారు. అని అంటే, ప్రభు నువ్వు ఎప్పుడు వంట చేసేటప్పుడు గిన్నెలు తోమేటప్పుడు మాట్లాడతావు కదా, అట్లాగే మాట్లాడి నేను వింటాను, చెప్పు, నువ్వు నాకు చెప్పు అంటున్నాను. అన్నాక ఐ ఫీల్ వెరీ బ్యాడ్, ఐఎమ్ డిజానరింగ్ హిమ్. ఆయనని నేను ఆనర్ చెయ్యట్లేదు. 2 times అలా అయిందండి. అయ్యాక చాలా ఏడ్చా, ప్రభా నన్ను క్షమించు, నేను ఆనర్ చేస్తాను, నేను నీతో గడుపుతానని. మనకి దేవుడితో గడపాలని ఎంత ఆశ ఉంటుందో ప్రభువుకు కూడా మనతో గడపాలని ఉంటుంది. ఎంతమందికి పిల్లలు ఉన్నారండి ఇక్కడ? పిల్లలు మనతో గడపాలని మనకు ఆశ ఉంటుంది కదా, మనతో ఉండాలని. ఎస్పెషల్లీ చిన్నగా ఉన్నప్పుడు అయితే మనం వాళ్ళని గట్టిగా పట్టుకొని ముద్దాడి, వాళ్ళు కొంచెం సేపు కనపడిపోతే ఏడిన బిడ్డ అని చెప్పేసి బెంబెలైపోతాము. అట్లాంటి ప్రేమ ప్రభు అట్లాగా మనల్ని దగ్గరగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారనమాట. సో ఆ ఇంటిమసీ, అబాయిడ్ ఇన్ హిమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొక రోజు ఏమైంది, ఆనర్ విషయంలో దేవుణ్ణి మనం ఆనర్ చేయాలి. అయితే దేవుడు నేను విధవరాలుగా కొన్ని ఏళ్ళు దేవునిలో రక్షణలోకి వచ్చాక చాలామందికి తెలుసు. ఎంతమందికి తెలుసు నా టెస్ట్ మనీ? కొంతమంది విధవరాలు, నేను అన్యురాలుగా ఉన్నప్పుడు విధవరాలను అయ్యాను. 20s 2 పిల్లలు ఉన్నప్పుడు దేవుడు ప్రభు ప్రత్యక్షమయ్యి నాకు రక్షణ ఇచ్చారు. తర్వాత సేవలోకి వచ్చాను. తర్వాత 12 ఏళ్ళు నేను విధవరాలుగా ఉన్నాక దేవుడు రూతుని ఆస్వాదించిన విధంగా బోయస్ని నా జీవితంలో పంపారు. అయితే ఆయన నేను కలిసి అమెరికాలో సేవ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ కంట్రీస్లో చేస్తుంటాం. అయితే ఒకసారి నేను అమెరికాలో అన్నీ మనమే చేసుకోవాలి కదా, అయితే గిన్నెలు తోముతున్నాను. నేను ఈయనని అడగలేదు నాకు సహాయం నాకు హెల్ప్ చేయమని, కానీ మనసులో అనేసుకున్నా హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పి. అయితే ఇంకా ఎంతసేపు అయినా హెల్ప్కి రావట్లేదు, కోపం వచ్చింది. ఒకసారి అన్నాను కొంచెం హెల్ప్ చేయండి అని అంటే ఆయనకి వినపడలేదో లేకపోతే దేని, గిన్నెలు ఎత్తి మరీ కడిగేస్తున్నాను. అయితే హీ అబ్జర్వ్ అనమాట, ఓకే ఏదో అయ్యింది తిరిగి చెప్పేసి గబగబా ఆర్ యూ ఓకే అని అంటే, యా కొంచెం హెల్ప్ చేయండి అన్నాను. అంటే ఓకే నువ్వు జరిగి నేను చేస్తానన్నారు. ఎంతసేపు అంటే ఒక్కొక్క గిన్నె గంట కడుగుతున్నారు. నాకు కోపం వచ్చేసి నేను అన్నాను, పక్క జరగండి నేను కడుగుతాను అని చెప్పి గబా మనకెందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తోముతూనే ఉంటాం, గిన్నెలు తోముతూనే ఉంటాం మనం. చీపురు కట్టలు కొట్టేది ఉంది, కొట్టించుకున్నది కూడా ఉంది కదా. అయితే నేను అన్నాను, తను షాక్ అయిపోయారు. తను ఏంటి ఇట్లాగా నేను కడుగుతాను కదా అని అంటే, నో ఇంతసేపు టైం అవుతుంది మనకి అని చెప్పేసి దన కడిగేసి. అయితే దేవుడు నన్ను అప్పుడు రెబ్యూక్ చేశారు. అన్నారు, ఆనర్ హిమ్ అన్నారు. నువ్వు ఆయనకి ఆనర్ చేయట్లేదు. ఆనర్ ఏమంటారు? గౌరవించట్లేదు నువ్వు తనని అని అన్నారు. అనేసరికి మళ్ళీ నేను షాక్ అయ్యి అన్నాను, దేవా ఎప్పుడు నువ్వు నన్నే కరెక్ట్ చేస్తావు, మరి తన్ని కరెక్ట్ చేయవెందుకు అని అన్నా.
అని అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను కరెక్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి కరెక్ట్ చేస్తున్నాను అన్నాను. కరెక్షన్ ఎందుకు వస్తుందండి? తప్పు చేస్తే కరెక్షన్ వస్తుంది కదా. డిసిప్లిన్ ఎందుకు చేస్తారు? రైట్ వేలో ఉంటే, రైట్ వేలో ఉండాలనే డిసిప్లిన్ చేస్తారు. అట్లాగే ఒక్కొక్కసారి మనము వేరే వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకున్నప్పుడు, నేను స్పిరిచువల్గా నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను, నేను చాలా బైబిల్ వర్సెస్ అయితే ఇలా కంటతా వచ్చేస్తాయి నాకు అని చెప్పి ఒక రకమైన గర్వం అనేది ఏర్పడుతుంది. దాన్ని స్పిరిచువల్ ప్రైడ్ అంటారు. నా లైఫ్లో అలా జరిగింది. ఒకసారి ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు దేవుడు నన్ను అన్నారు, నీకు ప్రైడ్ ఉంది అని అన్నారు. నేను ఈ లోకంలో అందరికన్నా చాలా హంబుల్ పర్సన్ అనుకున్నా. నన్ను నేను అనేసుకున్నా, సెల్ఫ్ రైచియస్నెస్ అనుకున్నాక దేవుడు అన్నారు, లేదు నీకు ప్రైడ్ ఉంది అని అన్నారు. నేను షాక్, అమ్మ దేవుడా ఏమైందేవా, ఏం చేశానని అంటే, నీకు స్పిరిచువల్ ప్రైడ్ ఉంది అని అన్నారు. అన్నాక దేవుడు కొన్ని చూపించారు నాకు, నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి. అనేసరికి నేను క్షమాపణ. ఆ సీజన్ దేవుడు నన్ను షేప్ చేయడం మొదలెట్టారు. ఎప్పుడైనా దేవుని చేతిలో షేప్ చేయబడడం వెరీ వెరీ గుడ్. దేవుని చేతిలో నలగొట్టబడడం మంచిది. 3 ఉంటాయండి. ఒకటి, మన మూర్ఖత్వంతో వచ్చే శోధనలు, బాధలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నన్ను ఇంకొక రోజు అన్నారు, నువ్వు నన్ను ఆనర్ చేయట్లేదు అన్నారు. ఇదేంటి దేవా, ఓకే ఎక్కడ చెప్పు, నేను చెక్ లిస్ట్ పెట్టాను అనమాట. నేను ప్రార్థన చేయట్లేదా, నేను ఇది చేయట్లేదా, నేను అందరినీ విజిట్ చేయట్లేదా, అంటే మినిస్ట్రీ చేయట్లేదా అని అంటే ఒకటి అన్నారు, నీ బాడీని నువ్వు కేర్ తీసుకోవట్లేదు, నీ బాడీ నా టెంపుల్, నీ శరీరము నా ఆలయమే ఉన్నది, ఎక్సర్సైజ్ చేయని అన్నారు. అయితే నేను ఎందుకన్నారు ఆయన ఎక్సర్సైజ్ చేయమని అని అంటే, ఈ శరీరం ఆయన ఆలయం కదా, మరి ఆయనను ఆరాధించాలి, ఆయన పని చేయాలి కదా. తొందరగా మనము సిక్ అయిపోయి హెవెన్కి వెళ్ళిపోకూడదు కదా, అవునా కదా. దేవుని పని పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి కదా, దేవుని పర్పస్. సో నేను అన్నాను, ఓకే దేవా అన్నా, కానీ చాలాసార్లు నెగ్లెక్ట్ చేశాను. కన్సిస్టెంటీ అనేది ఉండట్లేదు అసలు. అయితే విషయంలో కూడా దేవుడు నన్ను షేప్ చేయడం మొదలెట్టారు. ఆనరింగ్ గాడ్ విత్ యువర్ బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనుకోని రీతిగా మనకి రోగాలు, వాదులు వస్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్, చక్కటి ఫుడ్ తినడము, మన శరీరాన్ని కాపాడుకుంటూ, ఎక్సర్సైజులు అంటే జిమ్కి వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం కూడా లేదండి. చిన్నగా స్ట్రెచ్చింగ్స్ చేసుకొని మజిల్స్, ఇప్పుడు మీరు చూస్తే నన్ను 25 ఏళ్ల క్రితం కదా మన ఇద్దరం కలిసింది, ఇప్పటికీ మేము ఏజ్ అవుతూ ఉన్నాం. మేము ముసలి వాళ్ళు అవుతున్నాం అనము, కానీ వీఆర్ మెచ్యూరింగ్ ఇన్ ఆ ఏజ్ అనమాట. ఓకే, సో అట్లా అవుతున్నప్పుడు స్ట్రెంగ్త్ కావాలి బాడీకి. అందుకనే గాడ్ కేర్స్ ఫర్ యూ. దేవుడు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మీకు కేర్ తీసుకుంటారు. మన తల జుట్టు నుంచి అరికాలు వరకు హీ కేర్స్ ఫర్ యూ. ఆయన మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నారు. ఆల్రైట్, సో దేవుని ప్రేమ, అట్లాగే మనం వేరే వాళ్ళని కూడా ప్రేమించాలి. లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వి విల్ గో టు ద ఫియర్ ఆఫ్ గాడ్ నౌ. అయితే దేవుని ప్రేమ, దేవుని యొక్క ఫియర్ అనేది ఉండాలి. ఎంతమందికి ఫింగర్స్ ఉన్నాయి చూపియండి. రైట్, అందరికి ఉన్నాయి కదా. అయితే ఈ ఫింగర్స్లో అన్నీ సమానంగా ఉన్నాయండి? లేదు కదా. అట్లాగే మనము కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్కు మనం అందరము కూడా మెంటల్గా, ఫిజికల్గా, సమ్టైమ్స్ స్పిరిచువల్గా కూడా కరెక్ట్గా ఉండము. కొంతమంది వీక్ ఉంటారు. ఓకే, వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళ చైల్డ్హుడ్ని బట్టి, వాళ్ళ వచ్చిన జియోగ్రఫికల్ ప్లేస్ నుంచి వాళ్ళు ఎదిగిన విధానం ఉంటుంది. దేవునిలోకి వచ్చాక వాళ్ళకి దేవుడు అంటే ఏంటి, ప్రభు అంటే ఏంటి అన్న ఫౌండేషన్ని బట్టి కూడా వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మనం కించపరచకూడదు. ఓకే, కొంతమంది ట్రామా గుండా వెళ్తారు. ట్రామా అంటే తెలుసు కదా, చాలా విపరీతమైన బాధలకి కుమిలిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మనము వాళ్ళకి ప్రేమను చూపించుకోవాలి. అమెరికాలో ఒకటి ఉంటుందండి, ఎక్కువ ఇక్కడలాగా ప్రైవేట్ లైఫ్ కదా, అక్కడ ఇప్పుడు కూడా మన దగ్గర ప్రైవేట్ లైఫ్ అయిపోయింది చాలా. అయితే అక్కడ ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్స్ అని ఉంటాయి. సో మన పేరు అక్కర్లేదు, మనం ఏదో ఒక నిక్ నేమ్ వేరే పేరుతోని మనం సైన్అప్ చేసేసుకొని మన బాధలు చెప్పుకోవచ్చు. అట్లాంటి ఇవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కమ్యూనిటీలో ఉండట్లేదంటే యాక్సెప్టెన్స్ లేదు.
క్రైస్తవులుగా మనము ఒకళ్ళనొకళ్ళని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే, దేవుడు బాహ్య రూపాన్ని చేస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనుషులైతే బాహ్య రూపాన్ని చూస్తారు. కొంతమంది బయటికి బాగానే ఉంటారు, కానీ లోపల చాలా కుమిలిపోతూ ఉంటారు. మనం వాళ్ళని జడ్జ్ చేయడము, ఖండం చేయడము, వాళ్ళని షేమ్ చేయడము అన్నది ఎప్పుడూ ఉండకూడదు. వాళ్ళని ఉన్నట్టుగా మనము ఏ స్టేజ్లో ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. చేసి వాళ్ళని దేవుని వైపుకి ఎంకరేజ్ చేస్తూ నడిపించుకుంటూ ఉండాలి. అయితే దేవుని ప్రేమ అంటే మనకేంటో తెలుసు. దేవుని ఎలా ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఎలా కేర్ తీసుకోవాలి దేవుని ప్రేమలో అనేది మనకి ఇప్పుడు నేర్చుకున్నాం కదండి. ఇతరులను కూడా కండెమ్ చేయకుండా ఉండాలి. అయితే ఇంకొకటి లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఉండాలి, దేవుని అంటే భయంతో కూడిన భక్తి ఉండాలి. మనం ఐసియా, బుక్ ఆఫ్ ఐసియాలోకి వెళ్దామండి. Isaiah 11th chapter, 2nd verse to third first part చదవండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఆమేన్. యెహోవా భయము ఆయనకి ఇంపైన సువాసనగా ఉండునంట. ఏ విషయంలో ఉన్నా జీసస్ క్రైస్ట్ ఇస్ అ ఎగ్జాంపుల్ ఫర్ అస్. వీ డోంట్ హ్యావ్ టు ఫాలో ఎనీబడి. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళని ఫాలో అవ్వడము, సెలబ్రిటీస్ని ఫాలో అవ్వడం. ఈ మధ్యలో క్రిస్టియన్ సెలబ్రిటీస్ని కూడా చాలా ఫాలో అయిపోతున్నారండి. నో, ఫాలో క్రైస్ట్. నేను ఒకరోజు అన్నాను ప్రభువుని, ప్రభు వీళ్ళు చిన్నప్పటి నుంచి క్రైస్తవులు బైబిల్ చదువుతారు, మరి ఏంటి వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి అని అంటే దేవుడు అన్నారు, అందుకనే నేను ఎంచుకున్నాను అన్యుల నుంచి. డోంట్ లుక్ ఎట్ పీపుల్, డోంట్ ఫాలో పీపుల్, ఫాలో మీ అన్నారు ఆయన. అప్పటికి ఇంకా ఈ ఫేస్బుక్లో అట్లాంటివి లేవండి ఫాలో అవ్వడానికి. కానీ అప్పుడు దేవుడు అన్నది ఏంటంటే నన్ను ఫాలో మీ అన్నారు. సో మనము సూటిగా ఎప్పుడు ప్రతిరోజు క్రీస్తునే చూడాలండి. కొంతమంది పాస్టర్లే దేవుళ్ళు అనుకుంటారు. పాస్టర్లు దేవుడు పెట్టిన పొజిషన్ ఆఫీస్లో ఉన్నారు వాళ్ళు. అలాగే కొంతమంది అపోస్తులే దేవుళ్ళు అనుకుంటారు. కొంతమంది ప్రాఫిట్స్, కొన్ని ప్లేసెస్లో అయితే ప్రాఫిట్స్ వెనకాల పరిగెడతారండి. ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ నా మీద ప్రొఫెసర్ చేయండి అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ తీసి చదవరు, ప్రార్థన చేయరు. అది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు ఫాలో హిమ్. మనుషులు వి ఫెయిల్ ఎనీ టైం. మనుషులు రక్షించలేదు కదండి, మన రక్తాన్ని బట్టి, మన రక్తం ఇచ్చి ప్రభువే రక్షించారు. అయితే మనకు ప్రతి ఒక్క విషయంలో యేసు ప్రభువే ఎగ్జాంపుల్. వీ నీడ్ టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. అయితే ఇక్కడ ఏమన్నారంటే మనల్ని ఇతరులను ప్రేమించిన విషయంలో, దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో ఈ స్క్రిప్చర్ ప్రతిరోజు చదవండి. మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి ఈ స్క్రిప్చర్స్తోని. నేను ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి. And the spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and the fear of the Lord. And his delight shall be in the fear of the Lord. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మేము మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, పాస్టర్స్ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక మంచి ప్రార్థన, మనం వేరే వాళ్ళ నుంచి నేర్చుకుంటాం కూడా కదండి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రార్థన చేశారు. ఆయన ఏమన్నారంటే, లార్డ్ గివ్ మీ యువర్ ఐస్ టు సీ, గివ్ మీ యువర్ హార్ట్ టు రెస్పాండ్, గివ్ మీ యువర్ ఇయర్స్ టు హియర్, గివ్ మీ యువర్ మైండ్ టు థింక్ అనేసి. ఆ ప్రేయర్ అయితే నాకు బాగా నచ్చింది. మేమిద్దరం ఆ ప్రేయర్ కాపీ కొట్టుకున్నాం, ఎందుకంటే కాపీ రైట్స్ లేవు దానికి కాబట్టి. సో అనుకున్నాం, దేవా అప్పటి నుంచి మేము ప్రార్థన చేయడం మొదలెట్టాం అలాగా. సో దేవుడు మా మనసును కంప్లీట్గా మార్చారు. మనము ఎదుగుతూ ఉంటాం కదండి దేవునిలో, ఇలాగే వెతుకుతూ ఉంటాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటాం. మనం దేవుడి నుంచి నేర్చుకుంటాం, ఒకళ్ళ నుంచి, ఒక పరిశుద్ధుల నుంచి మనం నేర్చుకుంటాం. అయితే అప్పటి నుంచి మేము చాలామందికి కౌన్సిల్ చేస్తూ ఉంటాం. మ్యారేజ్ కౌన్సిల్స్, పేరెంటింగ్ కౌన్సిలింగ్, డేటింగ్స్ గురించి, కోర్ట్షిప్ గురించి, అన్ని హ్యాట్స్ మేము ధరిస్తున్నాం అనమాట. ఎందుకంటే దేవుడు అన్ని ఇచ్చాడు తలాంతులు కాబట్టి. అయితే ఆ రోజున ఎవరు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ స్టోరీలు చెప్తారు, కానీ మనకి దేవుడు వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒకరోజు ఒక లేడీ వస్తానన్నారు నా దగ్గరికి. ఆమె నీలో ఐ నీడ్ అపాయింట్మెంట్ అంటే సరే అన్నాను. ప్రేర్ చేస్తున్నానంటే నాకేంటంటే షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ అప్ టు డేట్ అనమాట. వెరీ స్టైలిష్గా ఉంటుంది. అయితే నేను అనుకున్నా ఓకే మేబీ తనదే తప్పేమో, భర్తని బాస్ ఓవర్ చేస్తుందేమో, విడిపోతున్నారనమాట, వాళ్ళు డివోర్స్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. అవి ఇవి ఎన్నో ఆలోచనలు వచ్చేసినాయి. అయితే అందుకనే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. స్క్రిప్చర్స్ని మనము చూసుకొని ఈ స్క్రిప్చర్స్ ప్రకారమే ఉండాలి. ఇంకొక వాక్యం కూడా నేను మెడిటేట్ చేయడం ఏం మొదలెట్టానంటే ప్రోవర్బ్స్లో, ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఐ విల్ నాట్ లీన్ ఆన్ మై ఓన్ అండర్స్టాండింగ్, ఇన్ ఆల్ మై వేస్ ఐ అక్నాలెడ్జ్ హిమ్, హీ విల్ డైరెక్ట్ మై పాత్. అయితే ఆ సిస్టర్ వస్తున్నప్పుడు ఆవిడ కూర్చోగానే దేవుడు ఒక్కటే మాట అన్నారు, నీవు బాహ్య రూపాన్ని చూస్తున్నావు, నువ్వు జడ్జి చేస్తున్నావు అమ్మాయిని, నువ్వు లుక్ విత్ మై ఐస్, హియర్ వాట్ ఐ యామ్ సేయింగ్ అని చెప్పారు. అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి బ్రోకెన్నెస్ ఉండింది, చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏం చెప్తున్నానంటే మన ఓన్ అండర్స్టాండింగ్తో ఉండలేమండి. అందుకనే దేవుని అండర్స్టాండింగ్ మనకి కావాలి, దేవుని జ్ఞానం మనకి కావాలి. బుక్ ఆఫ్ జేమ్స్లో, యాకోబు పత్రికలో 2 రకాల జ్ఞానం చెప్తారు కదా. ఒక విజ్డమ్ ఫ్రమ్ హెవెన్, ఎర్త్లీ విజ్డమ్, 2 చెప్తారు. విజ్డమ్ ఫ్రమ్ హెవెన్ ఎట్లా ఉంటుందంటే, నేను చెప్తాను, నువ్వు తెలుగులో చెప్తున్నానా, జస్ట్ ప్యూర్, పీస్ లవింగ్, కన్సిడర్డ్, ఫుల్ ఆఫ్ మర్సీ, ఇంపార్షియల్ అండ్ ఆఫ్ గుడ్ ఫ్రూట్ అని ఉంటుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదై, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. దానికి ముందు ఎర్త్లీ విజ్డమ్ చూడు తల్లి, అందులోనే ఉంది. ద ఎర్త్లీ విజ్డమ్ ఈజ్ డిమానిక్ అని ఉంటుంది. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునయున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. దట్ ఈస్ ఏ డిమానిక్ ఎర్త్లీ విజ్డమ్ అంటారు. మనకు కావాల్సింది హెవెన్లీ విజ్డమ్ కావాలి. ఎలాగ కావాలి? మనము ప్రతిరోజు దేవునితో గడుపుతూ పరిశుద్ధులతో కూడా గడపాలండి. ఓకే, మీరు ఎవరితో ఫెలోషిప్ ఉంటున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టియన్స్లో కూడా మీరు రైట్ మైండ్తో, దేవుని ప్రేమతో ఉన్న వాళ్ళతో ఫెలోషిప్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్నల్ మైండ్తో ఉండడము, అది అట్లాంటి ఫెలోషిప్ మనకి వద్దు. ఓకే, సో దేవుని యందు భయం ఉండాలి. అయితే 2002 అట్లాంటి టైంలో, ఐ థింక్ 2006 అట్లాంటి టైంలో అమెరికాలో ఒక పెద్ద టెలి ఎవాంజలిస్ట్ ఉండేవారు. ఆయన చర్చ్ కూడా చాలా పెద్ద చర్చ్. ఆయన సర్మన్లు అయితే వరల్డ్ వైడ్ ఉండేవంట. అయితే ఆయన ఏదో సమ్ కేసు అయింది, జైల్లో వేశారు, లైఫ్ లాంగ్ జైల్లో వేసేసారనమాట. అయితే ఇంకొక పాస్టర్ గారు వెళ్ళి, మరి అయ్యగారు మీరు చాలా మెసేజెస్, చాలా పాపులరు, ఇంత చక్కగా చెప్పేవారు కదా, ఎందుకు ఇంత తప్పు చేశారు, మీకు దేవుడు అంటే ప్రేమ లేదా అని అడిగారంట. అడిగితే ఆయన అన్నారంటే ఏడిచి, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ, నాకు దేవుడు అంటే ఇప్పటికి కూడా నాకు ప్రేమ, కానీ దేవుడు అంటే నాకు భయం లేదు అన్నారంట. దేవుని యందు భయం లేకపోతేనే తప్పులు చేస్తాము. జేకబ్ ఏం చేశారు, నేను నా దేవుడు చూస్తున్నాను, నేను ఈ పాపం చేయను అని చెప్పేసి పోతిఫర్ వైఫ్ నుంచి జోసెఫ్ హీ ర్యాన్ అవే ఫ్రమ్ హిమ్ అనమాట, ఫ్రమ్ హర్. అట్లాగా పాపం నుంచి మనం పరిగెట్టడము. మనము ఇక్కడ ఈ సంఘము మనము ఐ డోంట్ థింక్ వీ విల్ డూ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ బ్యాడ్ థింగ్స్ కదా, కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో చూసిన విధంగా, యాకోబులో చూసిన విధంగా, మత్సరము, స్ట్రైఫ్, అన్ఫర్గివ్నెస్, బిట్టర్నెస్, ఇవన్నీ కూడా మనలో ఉన్న పాపాలు. ఇవన్నీ మనము క్లెన్స్ చేసుకుంటూ దేవుని యందు భయం కలిగి ఉండాలి. భయము భక్తి రెండు ఉండాలి. భయము భక్తి దేవుని ప్రేమతోనే మనం ఉండాలి. సో ఐ ఎండ్ దిస్ వన్ విత్ వన్ వర్షిప్ సాంగ్ పాడదామండి. మీరందరూ ఒకసారి ఈ బుక్ ఆఫ్ ఐజియా 11th చాప్టర్లో ఉన్న స్క్రిప్చరు
అందరం కలిసి ఆర్ అమ్మ నువ్వు చెప్పు, మేము రిపీట్ చేస్తాము. మీకు సంబంధించిందిగా మీరు చెప్పుకోండి. ఇది యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకులకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద నిల్చును. యెహోవా భయము యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఆమేన్. ఫ్యూ థింగ్స్ చెప్పాక వీల్ వర్షిప్ అండి. దేవుడి అందు భయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకున్న లక్షణాలు ఫ్యూ చెప్తానండి. పాపం చేయడానికి భయపడతారు. గ్రీడీనెస్ ఉండదండి. గ్రీడీనెస్ అంటే అత్యాశ. అత్యాశ అనేది ఉండదు. ఒక్కొక్కసారి చూస్తాం కదా, బిర్యానీలో వేసుకుంటే ముక్కలు ఎవ్వరికి దొరకద్దని ముందే వేసేసుకుంటారు, రైట్? అది అత్యాశ. పచ్చళ్ళు చాలాసార్లు చూస్తాను నేను. ఇక్కడ నేను 2008 నుంచి చూస్తున్నాను. అక్కడికి వెళ్ళినా సరే తెలుగు ఫెలోషిప్లో చక్కటి పచ్చళ్ళు చేస్తారండి. రకరకాల ఒక్కొక్కళ్ళు ఫెలోషిప్లో పాట్లక్ చేసి తీసుకొస్తారు. ఆ పచ్చళ్ళు వచ్చారంటే దాడి, ఎందుకంటే అక్కడ దొరకవు కదా అట్లాంటి. అలా చేస్తానంటే పచ్చళ్ళు అన్నీ ముందేసేసుకుంటారు. సో అది గ్రీడీనెస్. అది దేవుడు హర్షించడు. ఆ స్క్రిప్చర్లో సెక్షువల్ ఇమ్మారాలిటీకి ఈక్వల్గా గ్రీడీనెస్ పెట్టారు దేవుడు. చాలామంది ఇప్పుడు యూత్ ఓవర్ నైట్ వాళ్ళు బిలియనర్స్ అయిపోవాలంటే కష్టపడిపోతున్నారు. అది గ్రీడీనెస్. ఏది కూడా మనకి ఓవర్ నైట్ ఒక రాత్రి ఆర్ కొంతమంది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు బైబిల్ స్క్రిప్చర్లో. జోసెఫ్ నైట్ డ్రీమ్ వచ్చింది, పొద్దున్నే ఫరో పిలిచి కింగ్ చేసేసారు అని అనేసి అంత తొందరగా అయిపోతుందని కాదు. అంత తొందరగా కాదు. యూ హ్యావ్ టు టేక్ హోల్ కౌన్సిల్ ఆఫ్ ద బైబుల్. హౌ మచ్ హీ వెంట్ త్రూ అనేది చూసుకోవాలి. అయితే ఆ గ్రీడీనెస్ కూడా ఉండకూడదండి. చీరలు, ఒక చీర కట్టుకుంటే చాలు, నాకు 100 చీరలు కావాలి, అప్డేట్ చీరలు కావాలి. ఆర్ నేను మగవాళ్ళు ఏంటి షూజు అండ్ ఇవేది మెయిన్ గ్యాడ్జెట్స్ వీళ్ళకి ఇష్టమైనవి. తప్పు లేదు, కావచ్చు. కానీ గ్రీడీనెస్ అనేది అత్యాశ ఉన్నదండి. అప్పులు చేసి ఐఫోన్లు కొనుక్కోకండి ప్లీజ్. అప్పులు చేసి ఐఫోన్లు కొనుక్కోకండి. అది 6 నెలలు ఉన్నాక మళ్ళీ అప్డేట్ అవుద్ది, మళ్ళీ కొత్త ఫోన్ వస్తుంది, కొత్త మోడల్ వస్తుంది. అప్పులు చేసి మనకి అవసరం లేదు. దేవుడు సింపుల్ సిటీ ఇచ్చారు మనకి. ఇట్స్ బ్లెస్సింగ్ టు బీ సింపుల్ సిటీ. చాలామంది నేను అమెరికా నుంచి వస్తే ఇది తెచ్చావా, నాకు ఐఫోన్ తే, ఇది ఫోన్ చేయండి, నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. అంటాను నో, మేమే వాడడం ఐఫోన్. నేను వాడాను ముఖ్యంగా. ఐ లైక్ ఆండ్రాయిడ్ ఓన్లీ. మా హస్బెండ్ ఐఫోన్. కానీ ఇట్స్ నాట్ దట్ వే. మీకు ఉన్నప్పుడు చేసుకోండి, కొనుక్కోండి. అప్పులు చేసి మటుకు చేసుకోవద్దు. అయితే అదొకటి. ఆ లక్షణాలు. అనవసరమైన మాటలు మాట్లాడరండి. అనవసరమైన జోకులు వెయ్యరు దేవుని భయం ఉన్నవాళ్ళు. ఎందుకంటే నా నోటి మాట, నా హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలన్న భయంతో కలిగి ఉంటారు. దెన్ ఇంకొకటి, ఇవతలని అవమానపరచరు, అబద్ధాలు ఆడరు, గర్వంగా ఉండరు, అతిశయించరు. గర్వంగా ఉండరు అన్నదాన్ని నేను ఇందాక చెప్పాను కదా, దేవుడు నాకు స్పిరిచువల్ ప్రైడ్ ఉందని. ప్రైడ్ అనేది ఐ డోంట్ నో ఇఫ్ ఐ షేర్ లాస్ట్ టైం ఆల్సో, గోర్లు లాంటివండి కదా. లాస్ట్ టైం కూడా షేర్ చేసాం కదా. అవి ఎదుగుతున్న కొద్దీ మనము ప్రూవ్ చేస్తూ ఉండాలి. మనలో కూడా సెల్ఫ్ చెక్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత దేవుని వాక్యాన్ని గౌరవిస్తాం మనం. ఇప్పుడు మేమంటే మా ఏజ్లో మేము వీకెన్ బైబిల్ ఒక్కొక్కసారి ఫోన్లో చూసుకుంటాం. కానీ యంగ్స్టర్స్కి ఫోన్లో బైబిల్ చూసుకునే కన్నా ఇట్స్ గుడ్ టు క్యారీ దిస్ బైబిల్. ఎందుకంటే ఆ టెంప్టేషన్ ఉంటుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లైక్స్ వచ్చాయి, ఆర్ ఫేస్బుక్లో ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఆర్ ఇవన్నీ టెంప్టేషన్స్. వాట్సాప్ మెసేజ్ ఏముంది అనేది. సో దేవుని వాక్యాన్ని వినడమే కాదు, ఒబే చేయడం అనేది దేవుని గౌరవించడం. తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చడము దేవుని అందు భయం కలిగిన లక్షణం అన్నమాట. ఎంతమందికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఉంది? అందరికీ ఉంటుంది. కానీ దేవుని చిత్తాన్ని దేవుని మార్గంలో చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. నా జీవితంలో నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను అనుకున్నాను, కానీ రైట్ టైంలో చేయలేదు, ఆయన వేలో చేయలేదు. సో
అట్లాంటివి కూడా మనం వేచి ఉండాలి దేవుని అందు. ఓకే, తర్వాత ఆయనకి ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది ఇష్టమో మనకి అదే ఇష్టం ఉంటుంది. తర్వాత హ్యూమిలిటీ ఉంటుంది. తర్వాత మన ఓన్ లైఫ్ వి విల్ మైండ్ అవర్ ఓన్ బిజినెస్. అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవాళ రేపు ఈవెన్ మినిస్టర్స్లో కూడా వాళ్ళ చర్చ్ పెద్దది, మా చర్చ్ చిన్నది, ఈ డిస్కరేజ్మెంట్లు ఎక్కువైపోయినాయి. సోషల్ మీడియాకి వచ్చాక మన ముఖం కవళికలతోనే డిస్కరేజ్మెంట్ కాదు, కానీ ఈవెన్ బిజినెస్ విషయంలోనేంటి, లేకపోతే మినిస్ట్రీ విషయంలోనేంటి, అన్నిట్లో కంపారిజన్ అయిపోయింది. దేవుడు లేకుండా దేవుని పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి జీవితం మనకొద్దు, అస్సలు వద్దు. వీ హ్యావ్ టు హ్యావ్ బీ కోవర్కర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తర్వాత సఫరింగ్స్లో కూడా వాళ్ళు మర్మర్ గ్రంబుల్ చెయ్యరు. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు దేవుని అందు నువ్వు ఇలా చేస్తున్నాయి దేవా అని గొణగడం సనగడం ఉండదు. దేవునికి క్లోజ్గా ఉంటారు, దేవుని ట్రస్ట్ చేస్తారు. బ్లెస్సింగ్స్ అండి, దేవుని అందు భయం ఉన్న వాళ్ళకి 101 బ్లెస్సింగ్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయండి. ఎంతమందికి కావాలి? 101 బ్లెస్సింగ్స్, మోర్ దాన్ 101 బ్లెస్సింగ్స్. ఎస్, అందరికీ కావాలి కదా. అందులో జస్ట్ కొన్ని చదువుతాను, దెన్ మనం ముగిద్దాం. కెన్ ఐ గెట్ సమ్ వాటర్ అన్నా? సో ప్రాబ్స్లో చాలా ఉందండి. ప్రాబ్స్ 9, 10 to 12 ఒకసారి చదివమ్మా, తర్వాత మిగతాయన్నీ నేను జస్ట్ చెప్పేస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్, ఆమేన్. ఇక్కడే ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఈ వర్స్లోనే ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ బ్లెస్సింగ్స్ కావాలంటే దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఆనర్, ప్రాస్పెరిటీ, లాంగ్ లైఫ్, పీస్ అండ్ మనము కెలామిటీ గురించి ఫియర్ అవ్వమండి. ఇదొకటి చాలా మందిలో చూస్తున్నది ఏంటంటే భూకంపాలు వచ్చేస్తాయని భయము, వరదలు వచ్చేస్తాయని, నిద్రపోరు, తిండి తినరు, ఏదో ఆకాశం నుంచి పడిపోద్దన్న భయాలు. ఇట్లాంటి భయాలన్నీ కూడా పోతాయన్నమాట. తర్వాత చనిపోతామన్న భయాలు, ఇవి కూడా ఉండవు దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే. తర్వాత జనరేషన్స్, మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే మన జనరేషన్స్ కూడా బ్లెస్ అవుతాయి. మన పిల్లలు, మన తరతరాలు బ్లెస్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ లూక్ అమ్మ 150. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆమేన్. ఆయన భయం ఉన్న వాళ్ళకి తరతరాలు ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే దేవుని అందు భయం, దేవుని బ్లెస్సింగ్స్ ఏంటి? ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇస్తుంది దేవుని అందు ఫియర్తో ఉంటే. తర్వాత ఎటర్నల్ రివార్డ్ ఉంటుంది. ఆఖరిగా ఒకటి, మనము దేవుడు డిసిప్లైన్ చేసినప్పుడు కూడా మనము సంతోషిస్తాం, యాక్సెప్ట్ చేస్తాము. అవి దేవుని అందు భయం కలిగిన రివార్డ్స్ అన్నమాట. ఆయన బ్లెస్సింగ్స్ ఇవి అన్నమాట. సో ఇవాళ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు క్రీస్తులో స్పెషల్, యూనిక్. మీరు ఫింగర్ ప్రింట్స్ పెట్టినప్పుడు, మీరు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు అలా అనుకోండి, నేను యూనిక్ అని. మీ పర్పస్ ఏంటి? దేవుని ఆరాధించడము, దేవుని మనసారా ప్రేమించడము, ఎదుటి వాళ్ళని ప్రేమించిన విధంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. ముఖ్యంగా కుటుంబం అండి, కుటుంబాలు కట్టుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దెన్ థర్డ్ థింగ్ ఈజ్ ఫియర్ ద లార్డ్. దేవుణ్ణి భయంతో కూడిన భక్తి ఉంటే ఇవి మనకి చాలా చాలా మన పర్పస్, మన ఐడెంటిటీ, లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్, ఈ 4 పాయింట్స్ మీరు బైబిల్లో స్క్రిప్చర్స్ని చూసుకుంటూ మెడిటేట్ చేయండి. ఓకే, ఐ విల్ ప్రే a few minutes, then we will see how Holy Spirit will lead. Hallelujah, hallelujah, hallelujah. You are so holy, you are so holy, 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 holy. పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి యేసయ్యా. అతి పరిశుద్ధుడివి తండ్రి, అతి పరిశుద్ధుడివి.
Your name is higher than any other name, O Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. అందరం కొంచెంసేపు దేవుని సన్నిధిలో మౌనంగా ఉందామండి. లెట్ us ఆనర్ హిమ్. లెట్ us ఆనర్ కింగ్ జీసస్. ఆయన ఆత్మ సంచరింపు ఇక్కడ ఉంది. ఆరాధనలో ఆయన ఆత్మ సంచరింపు ఉండేది. వాక్యంలో దేవుడు ఉన్నారు. లెట్ us just bow low before him and honor him. శాంతికర్త అయిన దేవా, నీ యొక్క శాంతి సమాధానం ఈ బిడ్డలకి దయచేయండి ప్రభువా. క్వైట్ దేర్ హార్ట్స్ విత్ యువర్ లవ్, ఓ లార్డ్. వాళ్ళ హృదయాల్ని నీ ప్రేమతో క్యాప్చర్ చేయండి, సేద తీర్చండి ప్రభు. ప్రభు వాళ్ళ అవసరతలు తీర్చి దేవుడు నీ ఒక్కటివే ప్రభువా. మా కొరకు అందరి కొరకు ఉన్న దేవా నీకు వందనాలు ప్రభు. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని నూతనత్వం దయచేయండి ప్రభు. నూతనత్వాన్ని దయచేయండి, షిఫ్ట్ దయచేయండి ప్రభువా. తండ్రి నాయన, లేజినెస్ తెస్తున్న స్పిరిట్ని ఏసునామంలో బైండ్ చేస్తున్నాం ప్రభువా. ప్రొక్రాస్టినేషన్ని ఏసునామంలో రెబ్యూక్ చేస్తున్నాం తండ్రి. నీ శక్తిని విడుదల చేస్తున్నాం ప్రభువా. కన్ఫ్యూజన్ని నలిఫై చేస్తున్నాం తండ్రి నాయన. నీ వాక్యం చదవడానికి బైబిల్ ఓపెన్ చేస్తే నిద్రని కంపిపుచ్చుతున్న ఆ యొక్క సాతాను శక్తుల్ని ఏసునామలో కాల్చివేస్తున్నాం. ఈ క్షణంలో ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా. నీ వాక్యం అంటే ఆశ కలిగేటట్టు చేయండి ప్రభువా. తండ్రి, నీ వాక్యంలో అబాయిడ్ అవ్వడానికి కృప చూపియండి ప్రభు నాయన. మరి వాక్యం రేపు చదువుదామన్న ప్రొక్రాస్టినేషన్ని బైండ్ చేస్తున్నాం ప్రభు. ఎవ్రీడే నీ మన్నాని నాయన తినే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఫ్రెష్ మన్నాని నీ వాక్యం ద్వారా మేము తినాలి ప్రభువా. అదొక్కటే మమ్మల్ని తృప్తిపరుస్తుంది తండ్రి. ప్రభు కార్యం జరిగించండి. నీ అందు భయంతో కూడిన భక్తి మాకు దయచేయండి. అడుగుడి ఇవ్వండి అన్నావు ప్రభువా. మేము అడిగేది ప్రభువా నాయన ఫియర్ ఆఫ్ గాడ్ మాకు నేర్పిమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ దయచేయండి, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, కౌన్సిల్, మైట్, పవర్ మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన ఈ క్షణంలో ఇవి రిలీజ్ చేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క నీ సంఘం మీద లార్డ్ వి రిలీజ్ ది 7 స్పిరిట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రిలీజ్ చేయండి ప్రభా. మీరు రిలీజ్ చేయండి తండ్రి, రిలీజ్ చేయండి. ఒక్కొక్కళ్ళ మీద మీ హస్తం పెట్టి దీవించు ప్రభువా. ఈ దీవెనలతో దీవించు ప్రభువా. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ ప్రభువా. వినయంతో కూడిన విధేయత మాకు దయచేయండి ప్రభువా. నాయన, బేర్ విత్ వన్ అనదర్ అన్నారు ప్రభువా. ఆ భాగ్యాన్ని సంఘానికి ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం
తండ్రి నాయన థ్యాంక్ యూ ప్రభువా నాయన ఐఎమ్ ఆనర్డ్ టు బీ విత్ దెమ్ ఓ లార్డ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ జీసస్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్.